హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ కార్స్ అండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మీకోసం అయితే ఈరోజు ఒక వైట్ కలర్ మారుతి స్విఫ్ట్ కార్ అయితే తీసుకొచ్చాను. ఇది 2009లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ పరిచయం అయితే చేయండి. మన కార్ విషయానికి వెళ్ళిపోతే ఇది 2009లో రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా ఇది న్యూ బ్యాటరీ అయితే ఉంది, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, గుడ్ కండిషన్ అంటే గుడ్ కండిషన్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఓనర్. ఏసీ వర్కింగ్ అయితే చాలా సూపర్ అంటే సూపర్ ఉంది, చిల్డ్ ఏసీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళు ఓన్గా ఫ్యామిలీ కోసం ఇంట్లో అయితే వాడారు, ఎటువంటి కిరాయిలకి తిప్పిన కార్ అయితే కాదు. కానీ ఇది సెకండ్ ఓనర్ వెహికల్ సెకండ్ ఓనర్, ఇప్పుడు ఓనర్ సెకండ్ అనమాట. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను కూడా చెక్ చేసాను, చాలా బాగుంది. అయితే అవుట్ సైడ్ వచ్చేసి స్క్రాచెస్ ఉన్నాయి, కొంచెం డెంట్స్ అయితే ఉన్నాయి, అవి మీరు చెక్ చేసుకోండి. కార్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా పెట్రోల్ వెహికల్ ఇది వచ్చేసి 1,02,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. గేర్ బాక్స్కి వచ్చేసి ఇది మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ విషయానికి వస్తే ఇతను సార్ వచ్చేసి 1,90,000 అయితే చెప్పారు, కానీ నేను తగ్గించమని చెప్తే దాన్ని ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,70,000 అని చెప్పారు. మీరు కూడా ఏమన్నా మాట్లాడుకోవచ్చు, మాట్లాడితే ఏమన్నా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడండి, లాస్ట్ ప్రైస్ 1,70,000 అని చెప్పారు. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి దీనికి మనం కింద ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. ఓనర్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా అడగొచ్చు. ఆయన దీనికి సంబంధించిన పేపర్స్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు. పేపర్స్ వ్యాలిడ్ అయితే 1 year బ్యాకే దీని వ్యాలిడ్ అయిపోయింది. మళ్ళీ మీరు ఒక 5 years వ్యాలిడ్ అయితే చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదు, ఇన్సూరెన్స్ పిచ్చుకోవాల్సి ఉంటుంది కార్ కొనుక్కున్న వాళ్ళే. సో ఇంకా ఏమన్నా మీ దగ్గర కార్స్ ఉంటే కూడా మనకి వాట్సాప్ నెంబర్కి కార్ ఫొటోస్ పెట్టండి, మన వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడదాం. మన దగ్గర అయితే నా దగ్గర వేరే కార్లు ఏమి ఉండవనా, నేను ఏ గ్యారేజ్లో కూడా పనిచేయట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకా కార్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే మీరు మొత్తం యూట్యూబ్ ఛానల్లోనే చూసుకోవచ్చు. అందరికి ఉంటానన్నా, బాయ్ అన్న.